Hello children, how are you all? Hope you all are fine. So today 5th class children will start the social studies chapter 1. Okay, so third term we will start the third term in social studies. Right children, so open your term books, page number 163. Page number 163, lesson number 1, some famous Indians. So imagine if you come first in your class, what happens? Everybody is happy in your family, is it or not? Everybody feels very happy in your family that my son, my daughter, your parents feel very proud that you came first rank. So year by year, if you come first, every year your parents become very proud, is it or not? You become in the school also, everybody know that in this class he or she comes first every year, is it or not? Everybody knows about that. So likewise, in India, some people made some things very rare. అంటే కొన్ని రేర్ పనులు చేసి వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. సో ఈ లెసన్లో మనము అలాంటి వాళ్ళ గురించి పెద్దవాళ్ళ గురించి అంటే ఆ ఫేమస్ పీపుల్ గురించి మనము తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, సో the people who have made India proud in one way or the other are regarded as great Indians. In this chapter we will know about some of them. So ఈ చాప్టర్లో మనము మన ఇండియాని ఒక అంటే కొన్ని పనులు చేశారు, దానివల్ల ఇండియాకి మంచి పేరు వచ్చింది. మంచి పేరు రావటం వల్లనే వాళ్ళు కూడా ఫేమస్ అయ్యారు. సో అలాంటి ఫేమస్ పర్సన్స్ గురించి మనం ఈ లెసన్స్లో తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ ఫేమస్ పర్సన్ ఎవరంటే సరోజినీ నాయుడు. ఓకే, సో సరోజినీ నాయుడు వాజ్ బోర్న్ ఆన్ 13th February 1879 in Hyderabad. She was a freedom fighter and a great poet. Sarojini Naidu was a genius from her childhood. She went abroad for studies. When she came back to India, she joined the freedom struggle and walked along with Mahatma Gandhi. So first of all, we will learn about Sarojini Naidu. So Sarojini Naidu was from Hyderabad. So Sarojini Naidu అన్న ఆవిడ తెలుగు ఆవిడ, ఓకేనా. షీ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్. She was born on 13th February 1879 in Hyderabad. So Sarojini Naidu 13th February 1879లో పుట్టారు అండ్ తను హైదరాబాద్ నుంచే, ఓకేనా. సో హైదరాబాద్ నుంచే ఉన్నారు. తను చిన్నప్పటి నుంచే చాలా తెలుగుగా ఉండేది, చాలా బాగా చదువుకునేది, స్టడీస్ అన్నిటిలో బాగా చదువుకునేది. సో స్కూలింగ్ అంతా అయిన తర్వాత తను అబ్రాడ్ వెళ్ళారు ఫర్దర్ స్టడీస్కి. సో ఇదివరకు ఏం చేసేవారంటే అంటే మన కంట్రీలో ఇదివరకు ఈ ఇన్ని స్కూల్స్, ఇన్ని యూనివర్సిటీస్ ఉండేవి కాదమ్మా. ఏదన్నా బాగా చదువుకోవాలంటే, మంచిగా చదువుకోవాలంటే ఏం చేసేవారు, అబ్రాడ్, అమెరికా కానీ, లండన్ కానీ, ఇంగ్లాండ్ కానీ అలాంటి కంట్రీస్కి వెళ్ళేవారు వాళ్ళు. అక్కడైతే మంచి యూనివర్సిటీస్, మంచి కాలేజెస్ ఉండేవి. సో ఇక్కడి నుంచి బాగా ఉన్న వాళ్ళు అయితేనే అలాగ వెళ్ళగలిగారు, ఓకేనా. ఓల్డెన్ డేస్లో, పాతకాలం టైంలో అలా జరిగింది. సో సరోజినీ నాయుడు కూడా ఇక్కడ స్కూలింగ్ అంతా అయిపోయింది. స్కూలింగ్ తర్వాత ఇంకా ఎక్కువ చదువుకోవాలనుకున్నారు. సో అందుకని తను ఏం చేశారంటే అబ్రాడ్ వెళ్ళారు. సో అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తను ఏం చేశారంటే బాగా చదువుకుని తను ఇండియా తిరిగి వచ్చారు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత తను తిరిగి వచ్చే టైంకి ఏం జరుగుతుందంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంది. మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెళ్ళిపోమని ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంది బ్రిటిషర్స్ గురించి. మహాత్మా గాంధీ స్టార్ట్ చేశారు కదమ్మా ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నది. సో సరోజినీ నాయుడు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు మహాత్మా గాంధీ తోటి ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో. ఓకే, స్వతంత్ర పోరాటంలో తను కూడా జాయిన్ అయ్యారు మహాత్మా గాంధీ తోటి. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మహాత్మా గాంధీతో పాటు ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో ఆ లీడర్స్ గ్రూపు ఒక పేరు పెట్టుకున్నారు, ఏంటది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఇప్పుడు చాలా పార్టీస్ ఉన్నాయి మనకి, బీజేపీ ఉంది, వైఎస్ఆర్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో ఇలాగ రకరకాలుగా చాలా ఉన్నాయి. బట్ అప్పుడు ఒకటే ఉండేది, ఏంటది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో తను ప్రెసిడెంట్గా చేశారు. ఓకే, సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అప్పుడు వరకు ఎవరు ఆడమనిషి ఆ పార్టీకి ప్రెసిడెంట్గా చేయలేదు. ఓకే, సో
she actively worked towards the betterment of women and the working class in Indian society. సో తను ఆ టైంలో ఏం చేసేవారంటే ఆడవాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడంటే అందరూ అన్ని పనులు చేస్తున్నారు, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి అలాంటి తేడాలు ఏమీ లేవు. బట్ ఆ టైంలో తనున్న టైంలో ఎలా ఉండేదంటే ఆడ మనిషి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. బట్ సరోజినీ నాయుడు ఏం చేసిందంటే ఆడవాళ్ళు చదువుకోవాలి, పని చేసుకోవాలి, ఇంకా బయటికి రావాలి, ఇంకా డెవలప్ అవ్వాలని తను చాలా పోరాడింది. ఓకేనా. సో అండ్ వర్కింగ్ క్లాస్ ఇన్ ఇండియన్ సొసైటీ, వర్కింగ్ క్లాస్ గురించి కూడా తను చాలా పోరాడాలి. She was jailed on several occasions for her anti-British activities. So, like other freedom fighters, తను కూడా జైలుకి వెళ్ళొచ్చింది చాలా. అంటే యాంటీ బ్రిటిష్ యాక్టివిటీస్ అంటే బ్రిటిష్ వాళ్ళని మన ఇండియా నుంచి వెళ్ళిపోవాలి అని చాలా యాక్టివిటీస్ వాళ్ళు చేసేవారు. సో ఆ యాక్టివిటీస్లో చేసినప్పుడు తన్ని చాలాసార్లు జైల్లో పంపించారు, తన్ని జైల్లో పెట్టారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ షీ వాజ్ మేడ్ ద గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్సెస్, నౌ ఉత్తరప్రదేశ్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తను ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ అని అంటున్నారో, ఏ స్టేట్ అయితే ఉత్తరప్రదేశ్ ఉన్నది, అప్పుడు ఆ ఫ్రీడమ్ టైంలో యునైటెడ్ ప్రావిన్సెస్ అని చెప్పేవారు, దానికి యునైటెడ్ ప్రావిన్సెస్ అని పేరు ఉండేది. సో తను గవర్నర్గా, ఆ స్టేట్కి తను గవర్నర్గా కూడా ఉన్నది. And she was the first woman to become a governor. She also contributed to the drafting of the Constitution of India. So మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నది కదా, ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డ్రాఫ్టింగ్ అంటే దాంట్లో ఈ రూల్స్ ఉండాలి, ఈ పాయింట్స్ ఉండాలి అని దాంట్లో తిను కూడా హెల్ప్ చేసింది. సో అన్ని మొత్తం మనం చూసుకుంటే సరోజినీ నాయుడు చాలా మంచి పనులు చేసుకున్నారు. ఫ్రీడమ్ ఫైటింగ్ చేశారు, ఉమెన్ గురించి ఫైటింగ్ చేశారు, పోరాడారు, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో కూడా తను కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, her literary work include the Golden Threshold, the Bird of Time and many more. సో తను చిన్నప్పటి నుంచి బాగా తెలుగుగా ఉండేది. సో తను ఏం చేసిందంటే పోయమ్స్, బుక్స్ అలాంటి రాసేది. సో తను కొన్ని బుక్స్ పేర్లు ఏంటంటే ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, ఇంకా చాలా. ఓకేనా. సో తను మంచి రైటర్ కూడా, మంచి పోయట్ కూడా. ఓకే. ద నెక్స్ట్ ఫేమస్ పర్సన్ దట్ వీ విల్ లెర్న్ ఈస్ సచిన్ టెండూల్కర్. సో హూ డజంట్ నో అబౌట్ సచిన్ టెండూల్కర్? సచిన్ టెండూల్కర్ గురించి ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు. ఎందుకైతే సచిన్ టెండూల్కర్ అంత ఫేమస్. సచిన్ టెండూల్కర్ ఏ గేమ్ ఆడతారు? క్రికెట్ ఆడతారు కదా. సో ఆయన చాలా చిన్న వయసులో ఇండియన్ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యారు. 15-16 అలా ఉన్నది ఆయన ఏజ్. ఆ ఏజ్లో ఆయన ఇండియన్ క్రికెట్ టీంలో ఆడారు. సో అది చాలా గ్రేట్. అంటే అంత తక్కువ ఏజ్లో ఆయన ఇంకా ఎవరు ఆయన ఆడేవారికి ఇంక ముందు ఎవరూ ఆడలేరు. సో అతను అంత బాగా ఆడేవారు అండ్ హైయెస్ట్ రన్స్ స్కోర్ చేశారు ఇంటర్నేషనల్ క్రికెట్లో. ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే మన ఇండియా బయట ఆడే క్రికెట్ గేమ్స్లో దాంట్లో ఆయన హైయెస్ట్ రన్స్ స్కోర్ చేశారు. ఓకే చిల్డ్రన్. సచిన్ టెండూల్కర్ was born on 24th April 1973. He is a former Indian international cricketer. He started playing cricket at the age of 11. He made his test debut in 1989 against Pakistan. So Sachin Tendulkar ఎప్పుడు పుట్టారు? 24th April 1973 అండ్ బర్త్డే ఎప్పుడు? 24th April. ఓకే. సో ఆయన ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్. హీ స్టార్టెడ్ ప్లేయింగ్ అండ్ ఆయన ఎప్పటి నుంచి క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశారు? ఆయన ఏజ్ 11 years అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇండియన్ క్రికెట్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆడటము? ఇన్ ద ఇయర్ 1989లో ఆయన ఇండియన్ క్రికెట్లో ఇండియన్ టీంలో ఆడటం స్టార్ట్ చేశారు అండ్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ తోటి ఇండియా గేమ్ అంటే ఎవరు చూడరు? అందరూ చూస్తారు. వాళ్ళ పనులు మానేసుకుని మరీ చూసుకుంటారు. ఇండియా పాకిస్తాన్ గేమ్ అంటే అంత పిచ్చిగా చూస్తారు కదా. సో ఆయన ఫస్ట్ గేమ్, సచిన్ టెండూల్కర్ ఆయన ఫస్ట్ గేమ్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆడారు అండ్ ఈ మ్యాచ్లో ఆయన చాలా బాగా ఆడారు. ఓకేనా. సో he took over the captaincy of Indian team in 1996. సో ఈ విధంగా మంచిగా ఆడుతూ ఆయనకి
ఇండియన్ క్రికెట్ టీమ్కి క్యాప్టెన్ చేశారు. క్యాప్టెన్ చేసిన తర్వాత హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్. హీ ఈజ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్ అండ్ ద ఓన్లీ ప్లేయర్ టు కంప్లీట్ మోర్ దెన్ 30,000. సో ఆయన ఎన్ని రన్స్ కంప్లీట్ చేశారు? 30,000 కన్నా ఎక్కువ రన్స్ మొత్తం అన్ని మ్యాచెస్లో ఆడారు. సో అది చాలా పెద్ద స్కోర్ అది. ఓకే, రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ హీ హాస్ ప్లేడ్ 664 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. నేషనల్ క్రికెట్, ఇంటర్నేషనల్. నేషనల్ అంటే మన ఇండియాలో అండ్ ఇంటర్నేషనల్ అంటే అవుట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇంటర్నేషనల్ గేమ్స్లో 30,000 కన్నా ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఆయన మొత్తం 664 ఇంటర్నేషనల్ క్రికెట్ గేమ్స్ ఆడారు, మ్యాచెస్ ఆడారు. హీ హ్యాస్ స్కోర్డ్ 100 ఇంటర్నేషనల్ సెంచురీస్. సో ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఆయన 100 సెంచురీస్. సెంచురీ అంటే 100 రన్స్ చేస్తే ఒక సెంచురీ. ఓకే, సో అలాంటి ఆయన he has scored 100 international centuries. 100 centuries చేశారు ఆయన. He is often referred as master blaster by cricket fans. So cricket fans ఆయన్ని master blaster అని పిలుస్తారు. Sachin has been honored with many awards for his outstanding achievements in sports. So క్రికెట్ ఇంత మంచిగా ఆడటం వలన ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? అర్జున్ అవార్డ్ ఇన్ 1994, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 1998, పద్మశ్రీ ఇన్ 1999, పద్మ విభూషణ్ ఇన్ 2008, భారత్ రత్న ఇన్ 2014, and in 2012 he was nominated to రాజ్యసభ. సో ఆయనకి 5వ 6వ అవార్డ్స్ వచ్చాయి అండ్ ఆయన రాజ్యసభ కూడా నామినేట్ అయ్యారు. His name was listed in Time magazine as one of the most influential people in the world. So Sachin Tendulkar చాలా famous person. Okay, so next comes Verghese Kurian. So next famous person is Verghese Kurian. Verghese Kurian was born on 26 November 1921. He is known as the father of White Revolution in India. White Revolution was one of the world's biggest dairy development movements. It was launched in 1970. So Verghese Kurian ఎప్పుడు పుట్టారు? 26 నవంబర్ 1921 కి పుట్టారు. అండ్ హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అన్నది డైరీ ప్రొడక్ట్స్ గురించి స్టార్ట్ అయింది. అది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? 1970లో స్టార్ట్ అయింది. అండ్ ఈ వైట్ రెవల్యూషన్ అన్నది వర్గీస్ క్యూరియన్ అన్న వ్యక్తి స్టార్ట్ చేశారు. సో అది వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి చూద్దాం మనం. ఇట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్. White Revolution made India the world's largest milk producer from a milk deficient nation. It also doubled the milk available per person and increased milk production fourfold in 30 years. So డైరీ అంటే మన ఇండియాలో ఇదివరకు ఇప్పుడు ఎలాగైతే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ విధంగా ప్రొడ్యూస్ అయ్యేది కాదు. సో ఆ మిల్క్ ప్రొడక్షన్ అన్నది ఎక్కువ అవుతానికి వర్గీస్ క్యూరియన్ చాలా మటుకు కారణం. ఓకేనా, ఆయన కృషి మూలాన్ని మన ఇండియాలో ఒకప్పుడు మిల్క్ అన్నది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ప్రొడ్యూస్ అయ్యేది, మిల్క్ సరిగ్గా దొరికేది కాదు. బట్ ఆయన కృషి మూలాన్ని ఏమైందంటే మిల్క్ ప్రొడక్షన్ అన్నది మనకి 4 ఇంతులుగా పెరిగింది, బాగా ఎక్కువ పెరిగింది. సో దట్స్ వై వర్గీస్ క్యూరియన్ అన్న ఆ వ్యక్తి వైట్ ఫ్లడ్ కానీ వైట్ రెవల్యూషన్కి బాగా ఫేమస్. వర్గీస్ క్యూరియన్ ఇస్ ద కో-ఫౌండర్ ఆఫ్ అమూల్. సో అమూల్ ఐస్ క్రీమ్ మీరు తింటారు కదమ్మా. సో అమూల్ కంపెనీ అన్నది అమూల్ అన్నది ఇదివరకు ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్కే ఫేమస్ ఉండేది. ఐస్ క్రీమ్ అన్నది ఇప్పుడిప్పుడే వచ్చింది, బట్ ముందు అమూల్ అన్నది మిల్క్ ప్రొడక్షన్కే ఫేమస్ బాగా. సో ఈ అమూల్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గుజరాత్లో ఆనంద్ అన్న ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆనంద్ అని ఒక ప్లేస్ ఉంది గుజరాత్లో, అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, హీ ఈజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. A key invention by Verghese Kurian was the production of milk powder from buffalo milk. So Verghese Kurian ఏం చేశారంటే బఫెలో మిల్క్ నుంచి మిల్క్ పౌడర్ ఎలా తయారు చేయాలి అది కనిపెట్టారు. సో దాని వల్లనే ఆయన బాగా ఫేమస్ అయ్యారు మిల్క్ ప్రొడక్షన్ గురించి అండ్ దీని గురించి కూడా. He also made India self-sufficient in edible oils. His hard work and efforts lifted millions of poverty both inside and outside India. He was awarded the World
ఫుడ్ ప్రైజ్ 1989, పద్మ విభూషణ్ 1999, పద్మ భూషణ్ 1966, పద్మశ్రీ 1965 అండ్ రేమన్ మ్యాగ్సెసే అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్షిప్ 1963. సో ఆయన ఇంకా ఏం చేశారంటే మన ఇండియాలో ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనకి తినడానికి వాడి ఆయిల్స్ని ప్రొడక్షన్ చేస్తాకి ఆయన హెల్ప్ చేశారు. అది ఎక్కువగా ఎలా ప్రొడ్యూస్ చేయాలి అది ఆయన కనిపెట్టారు. సో ఈ విధంగా ఏమైందంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది అండ్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైంది. సో దీనివల్ల ఏమైందంటే చాలా మట్టుకి పావర్టీ అంటే పేదరికం అన్నది చాలా మట్టుకు తగ్గింది. ఎందుకైతే మనుషులకి ఉద్యోగాలు అన్నవి దొరికాయి. ఈ పనులన్నీ ఎక్కువయ్యాయి కదా, మిల్క్ ప్రొడక్షన్, ఎడిబుల్ ఆయిల్స్ ప్రొడక్షన్. సో దానివల్ల మనుషులకి జాబ్స్ అవి ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళకి పావర్టీ తగ్గింది. సో దట్స్ వై హీ వాజ్ అవార్డెడ్ మెనీ అవార్డ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ కమ్స్ కల్పనా చావ్లా. సో ద నెక్స్ట్ పర్సన్ వి విల్ లెర్న్ ఈజ్ అబౌట్ కల్పనా చావ్లా. కల్పనా చావ్లా గురించి కూడా మీరు వినే ఉంటారు. ఓకేనా? సో కల్పనా చావ్లా వాజ్ బోర్న్ ఆన్ 1st July in 1961 in Karnal in Haryana. She was the first Indian origin woman to go into space. So కల్పనా చావ్లా గురించి మనకి తెలుసు. కల్పనా చావ్లా ఎవరు? ఒక ఆస్ట్రోనాట్ అంటే స్పేస్లో వెళ్ళి వాళ్ళని స్పేస్ రిలేటెడ్ పనులు చేసే వాళ్ళని ఏమంటారు? ఆస్ట్రోనాట్స్ అంటారు. ఓకే, సో కల్పనా చావ్లా 1st Julyకి బోర్న్ ఇయర్ 1961. ఎక్కడ? కర్నాల్ అన్న ప్లేస్లో, కర్నాల్లో ఉన్నారు. ఓకే, కర్నాల్ హర్యానాలో ఉన్నదమ్మా. సో హర్యానాలో కల్పనా చావ్లా పుట్టింది. ఓకే, షీ రిసీవ్డ్ అ డిగ్రీ ఇన్ బ్యాచిలర్స్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో తను పంజాబ్లోనే హర్యానాలోనే చదువుకున్నారు. అక్కడ ఏరోనాటికల్ కాలేజ్లో తన డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే, షీ దెన్ మూవ్ టు యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1982. అక్కడి నుంచి తను ఏం చేశారు? తన కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ఆబ్టైన్ డబుల్ మాస్టర్స్ అండ్ PhD ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అక్కడ అమెరికాకి వెళ్ళి అక్కడ ఏం చదువుకున్నారు? PhD చేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో PhD చేశారు. ఓకే, కల్పనా చావ్లా ఫస్ట్ went to space in 1997 in Space Shuttle Columbia as a mission specialist in 2000 as a mission specialist. So కల్పనా చావ్లా ఫస్ట్ టైం స్పేస్లో 1997లో వెళ్ళారు కొలంబియా నుంచి. ఓకే, then she went for the second space mission along with 6 other crew members. The space mission however ended abruptly when the spaceship exploded while entering the Earth's atmosphere. So first time వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు చక్కగా. కానీ సెకండ్ టైము మళ్ళీ వెళ్ళారు స్పేస్లో. ఈసారి తనతో పాటు ఇంకో 6 మెంబర్స్ వెళ్ళారు. 6 మెంబర్స్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే అర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ స్పేస్షిప్ ఏమైంది? ఎక్స్ప్లోడ్ అయిపోయింది. తను చనిపోయారు. బట్ తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా మంది బాగా డెవలప్ అయ్యారు. ఏరోనాటికల్లో డెవలప్ అయ్యారు. ఎలా అంటే ఆ జర్నీ ఫ్రమ్ కర్నాల్ టు స్పేస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. సో తన లైఫ్ జర్నీ అన్నది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. ఎందుకైతే ఒక ఆడపిల్ల అయ్యి తను ఇండియా నుంచి అమెరికా వెళ్ళి స్పేస్లోకి వెళ్ళారంటే చాలా గ్రేట్ అది. ఓకే, ఇండియాస్ ఫస్ట్ సాటిలైట్ ఆఫ్ METSAT series, METSAT-1 was renamed Kalpana-1. Several scholarships, universities and institutions in India and United States have also been named in her honor. So తన ఆనర్లో తను చనిపోయిన తర్వాత తన పేరు మీద చాలా స్కాలర్షిప్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ పేర్లు తన పేరు మీద పెట్టారు. తను చనిపోయాక తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో ఈ లెసన్ మనకి ఈ 4 ఫేమస్ పీపుల్ గురించి చెప్పింది. ఎవరు? సరోజినీ నాయుడు, సచిన్ టెండూల్కర్, వర్గీస్ కురియన్, కల్పనా చావ్లా. సో ఈ ఫేమస్ పర్సన్స్ బట్టి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన లైఫ్లో మనము ఫేమస్ అవ్వాలి అయితే మనం మంచి పేరు తీసుకోవాలంటే మనం బాగా కృషి చేయాలి, వర్క్ హార్డ్ చేయాలి. మనకి మంచి పేరు రావాలన్నప్పటికీ మనము వర్క్ హార్డ్ చేయాలి. వర్క్ హార్డ్ చేయకుండా, కృషి చేయకుండా ఏది మనకి దక్కదు. సో చిల్డ్రన్, మీ స్టడీస్లో కూడా, మీ లైఫ్లో కూడా మీరు ఇలాగే వర్క్ హార్డ్ చేయండి. అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ స్టడీస్
but in any work you do it properly with wholehearted. Okay children, so I hope that you understood this lesson nicely. Take care.